ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఇటీవల వైరల్ అవుతున్న ఒక అంశంపై నన్ను మాట్లాడమని చాలామంది మిత్రులు అన్నారు. వాస్తవంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల జీతభత్యాలు అధికంగా ఉన్నాయి, తగ్గించాలని ఎవరో అన్నారంట. నేను ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయుల జీతాలు ఇంకా బాగా పెరగాలని చెప్తాను. నేను పెంచమని కోరుతా. ఎందుకంటే జీతాలు ఇస్తే వాళ్ళ జీతాలన్న సమయానికి పడతాయి కాబట్టి ఆ పాఠశాలలకు వాళ్ళు వెచ్చించి ఆ పాఠశాల అభివృద్ధికి దోహదపడతారు. నేను చాలా వరకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు అంటే కొందరు ఉంటారు లేకిడిగాలు ప్రతి దాంట్లో ఉంటారు. ఒక్కరిద్దరు ఎక్కడైనా లేకిడిగాలు ఉంటారు, వాళ్ళని వదిలేయండి. కానీ చాలామంది ఒక ఉపాధ్యాయులుగా ఆదర్శవంతంగా ఉండి వారి యొక్క పిల్లల భవిష్యత్తు కోసము అద్భుతంగా పనిచేస్తున్నారు. అనేక మంది మేధావులు ఈ ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన వాళ్ళే. అది కొద్దిగా జీతాలు ఎక్కువనే ఉన్నాయని భావిస్తున్నారు కొందరు. నేనైతే ఇంకా పెంచమని కోరుతా. పాఠశాలల్లో విద్యార్థులు పోయేలా వీళ్ళు వ్యవహరించక అనేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతూ ఉన్నాయి. మీరు నిబద్ధతతో పనిచేయండి. పిల్లల్ని, వారి పేరెంట్స్ని మోటివేట్ చేసి పాఠశాలలోకి తీసుకురండి. పాఠశాలలో సంఖ్య పెంచండి. ప్రభుత్వ పాఠశాలను బతికించండి. ఉచిత విద్య హక్కు అది అందేలా చూడండి. వాస్తవంగా ప్రభుత్వ పాఠశాలలో లేఖిగాలు కూడా చాలా మటుకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. అశ్లీలమైన పనులు చేస్తూ, చండాలమైన పనులు చేస్తూ ఉంటారు. దానికి వాళ్ళకు చట్టపరంగా వాళ్ళు ఎదుర్కొనే రకమైన వ్యవస్థలో వాళ్ళు ఎదుర్కొంటున్నారు. సరే, ఇవి ప్రభుత్వోపాధ్యాయులకు తెలియజేసుకుంటూ మీరు నిబద్ధతతో పనిచేయండి. మిమ్మల్ని నమ్ముకున్న విద్యార్థులను మంచి విద్య అందించండి. మిమ్మల్ని నమ్ముకున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు వచ్చేలా చూపించండి. ఒక మంచి మన యువతరాన్ని తయారు చేసేందుకు మీ వంతు బాధ్యత నిర్వర్తించండి. ఉపాధ్యాయులకు జీతాలు ఇంకా పెంచని నష్టమేం లేదు. ఏం పని చేయని వాళ్ళు కూడా జీతాలు లక్షలు ఉన్నాయి. నేను ఎవరిని విమర్శించదలుచుకోలే, ఉంటే ఉండని. కానీ వీళ్ళు ఎంతో పనిచేస్తున్నారు. ఇంకా నిబద్ధతతో పనిచేయమని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.